వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ సంస్కృత విద్యార్థులకు గద్య భాగంలో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశం దయాళుః దానశీలః నాగార్జునః చాలా ఇంపార్టెంట్ అండి. 70% సిలబస్సే కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చేటువంటి ఎస్సే, ఖచ్చితంగా నేర్చుకోండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయాళుః దానశీలః నాగార్జునః అనేటువంటి పాఠ్యాంశం శ్రీ పివి టానే గారి చేత రచించబడింది. సంస్కృత గద్యావళి అనే గ్రంథం నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని స్వీకరించడం జరిగింది. ప్రస్తుత పాఠ్యభాగంలో వివరించే అంశాలు రెండు. ఒకటి, నాగార్జునుడి యొక్క దానశీలత, దానగుణాన్ని గురించి వర్ణించబడుతుంది. రెండవది, జీవహరుడి యొక్క రాజ్యాకాంక్ష. జీవహరుడికి రాజ్యం కావాలనేటువంటి కోరిక, ఆ దురాశ వల్ల కలిగినటువంటి నష్టాన్ని గురించి వివరించబడుతుంది. అయితే పూర్వం చిరాయువు అనే ఒక రాజు ఉండేటువంటి వాడు. ఆ రాజు చిరాయువు అనే నగరాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. గౌతమ బుద్ధుని అంశతో జన్మించినటువంటి నాగార్జునుడు ఆ రాజుకు మంత్రిగా ఉండేటువంటి వాడు. నాగార్జునుడు దయాగుణము, దానగుణము మరియు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. అయితే ముసలితనం రాకుండా మరియు చాలా కాలం జీవించినట్లుగా ఉండుటకు రసాయనాలను అంటే మందును తయారు చేస్తూ ఉండేటువంటి వాడు. వాటిని ఉపయోగించి నాగార్జునుడు, అదేవిధంగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు చిరాయువు ముసలితనాన్ని జయించి చాలా కాలం జీవించసాగారు. అయితే నాగార్జునుడి కుమారుల్లో అతను ఎంతో ఇష్టపడే కుమారుడు ఒకడు తన చిన్న వయస్సులోనే మరణిస్తాడు. దానికి ఎంతో దుఃఖించినటువంటి నాగార్జునుడు మనుషులకు మరణం రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి తపస్సు చేసి, ఆ తపస్సు ద్వారా అదేవిధంగా తనకున్నటువంటి దానగుణము ద్వారా ఆ రెండిటి ప్రభావం చేత వివిధ వస్తువులతో ఒక అమృతాన్ని సృష్టించాలి అని ప్రయత్నం చేస్తాడు. అమృతం తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని చివరకు ఒక ఔషధం కలుపుటకు సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో నాగార్జుని ప్రయత్నంను తెలుసుకున్నటువంటి ఇంద్రుడు దేవతలతో సంప్రదించి అశ్విని దేవతల ద్వారా తన సందేశాన్ని నాగార్జునుడికి తెలియజేస్తాడు. ఓ నాగార్జున, నీవు ప్రజాపతి బ్రహ్మను ఓడించుటకు సిద్ధపడుతున్నావా? అంటే బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేస్తే నువ్వు ప్రతి సృష్టిని ఏర్పాటు చేస్తున్నావు. అంటే మనిషికి మరణం లేకుండా ఉండడం అనేది సరైనటువంటిది కాదు. మానవులకు అమృతమును అందించి మరణం లేకుండా చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఇలాగైతే దేవతలకు మానవులకు తేడా ఏముంటుంది? మరణం లేనట్లయితే లోకం యొక్క స్థితి కూడా నిలిచిపోతుంది. అందువల్ల అమృతను తయారు చేసుకునే నీ ప్రయత్నాన్ని విరమించు. నీ కుమారుడు మరణించాడని నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, కానీ నీ కుమారుడు స్వర్గంలో సుఖంగా ఉన్నాడు. అశ్విని దేవతల ద్వారా ఇంద్రుని సందేశాన్ని విని నాగార్జునుడు అమృతం తయారు చేయాలనేటువంటి తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. చిరాయువు తన కుమారుడైనటువంటి జీవహరునికి యువరాజు పదవిని అప్పగిస్తాడు. తల్లి ఆశీర్వాదానికై జీవహరుడు వెళ్తే తల్లి తన కుమారుడితో ఈ విధంగా చెప్తుంది. ఓ కుమారా, యువరాజు పదవిని పొందిన ప్రయోజనం ఏముంటుంది చెప్పు? నీవు అనవసరంగా ఎందుకు సంతోషిస్తున్నావు? నీ సోదరులు ఎందరో యువరాజు పదవిని పొంది చనిపోయారు తప్ప రాజ్యాన్ని ఎవరూ కూడా పొందలేదు, రాజ్య పరిపాలన ఎవరూ కూడా చేయలేదు. నాగార్జునుడు ఇచ్చిన అద్భుత రసాయనం వల్ల రాజైన మీ తండ్రి ఇప్పటికీ 800 సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో కూడా తెలియదు. నీవు నిజంగా రాజ్యాన్ని కోరుకున్నవాడివైతే నాగార్జునుడి వద్దకు వెళ్ళి తన తలను కావాలి అని చెప్పి అడుగు. అతడు ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం స్వీకరించే సమయంలో ఎవరికైనా ఏదైనా కోరిక ఉందా అని అడుగుతాడు. ఆ సమయంలో నువ్వు వెళ్ళి అతని తల కావాలని అడుగు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాగార్జునుడు తన తలను తీసి ఇస్తాడు. అతని మరణ దుఃఖంతో మహారాజు అయినటువంటి మీ తండ్రి గారు కూడా మరణిస్తారు. అప్పుడు మాత్రమే నీకు రాజ్యం దక్కుతుంది. నీకు రాజ్యం లభించుటకు ఇంతకంటే మంచి ఉపాయం ఇంకొకటి లేదు
ఆ తల్లి అతనితో ఈ విధంగా చెప్పింది. ఈ మాటలన్నీ విన్నటువంటి జీవహరుడు తన తల్లి చెప్పినట్లు చేయాలనుకొని రాజ్యకాంక్షతో బంధుప్రీతిని కూడా తొలగించేస్తాడు. అంటే తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా వదులుకొని తన తల్లి చెప్పినట్లుగా చేయాలి అని చెప్పి భోజన సమయంలో జీవహరుడు నాగార్జునుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతను ప్రశ్న అడగగానే, ఎవరికైనా ఏదైనా కోరిక ఉందా అని అడగగానే, నీ తల కావాలి అని చెప్పేసి అడుగుతాడు జీవహరుడు. కుమారా, నా తలతో నీకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఒకవేళ నీకు కావాలన్నచో నేను ఆ తల తీసి ఇస్తాను అని నాగార్జునుడు జీవహరుడితో చెప్తాడు. అందుకు జీవహరుడు ప్రయత్నించగా దివ్యమైన రసాయనాలను ఉపయోగించినందువల్ల జీవహరుడి కత్తులు ఏమీ కూడా పనిచేయవు. ఆ కత్తులే ముక్కలవుతూ ఉంటాయి. నాగార్జునుడి తల మాత్రం తెగిపడదు. తన కుమారుడి కోరికను తెలుసుకున్నటువంటి మహారాజు తలను ఇవ్వద్దని నాగార్జునుడితో చెప్తాడు. ఓ రాజా, దానం కోరిన వారికి ఆ దానాన్ని ఇచ్చే పంపిస్తాను. ఆ దానాన్ని పొందకుండా వారు వెళ్ళడానికి నేను ఇష్టపడను. నీ కుమారుడు నా తలను కోరుతున్నాడు కాబట్టి అతనికి నా తలని ఇచ్చివేస్తాను అని చెప్పేసి నాగార్జునుడు చెప్తూ, నాగార్జునుడు ఒక పొడిని జీవహరుడి కత్తికి రాస్తాడు. ఆ కత్తి సహాయంతో నాగార్జునుడు మరణించేలాగా చేస్తాడు జీవహరుడు. నాగార్జునుడు ఎప్పుడైతే మరణిస్తాడో ఆ మరణ వార్తను చూసినటువంటి మహారాజు అయినటువంటి చిరాయువు కూడా మరణించాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆకాశం నుండి, ఓ రాజా, నాగార్జునుడు మరలా జన్మ లేకుండా ఉండేటువంటి బుద్ధుడి స్థానాన్ని పొందాడు. అంటే మంచి లోకాల్లో ఉన్నాడు కాబట్టి నీవు మరణించవద్దు అనే మాటలు వినపడ్డాయి. చిరాయు మరణ ప్రయత్నాన్ని విరమించి రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేసి ఉత్తమ లోకాలకు చేరుకుంటాడు. అంతటా జీవహరుడు రాజ్య పదవిని పొందుతాడు. రాజ్య పదవి కోసం జీవహరుడు చేసినటువంటి దుర్మార్గాన్ని తెలుసుకున్నటువంటి నాగార్జునుడి కుమారులు అతన్ని చంపేస్తారు. అయితే జీవహరుడి మరణ వార్త విన్నటువంటి తల్లి తీవ్రంగా దుఃఖిస్తుంది. అంతే కదండి, చెడు మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో ఆ మానవులు ఎప్పటికైనా సరే దుఃఖాన్నే అనుభవిస్తారు అనేది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.